నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో లోక్సభ ఎన్నికల వాడి వేడిని సాగుతూ ఉన్నది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పార్లమెంట్లోని రామంతాపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లో ఉన్నాము. పూర్తిగా ఇక్కడ కిషన్ రెడ్డి అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. పద్మారావు గౌడ్ ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ దానం నాగేందర్ ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి నేతగా దానం నాగేందర్ ఉన్నారు. అయితే సికింద్రాబాద్ పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అదేవిధంగా భారతదేశంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారంటూ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంటే లేదు ఇండియా కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ లేదా కూటమి అభ్యర్థి అవుతారని చెప్తా ఉన్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. బాబాయ్, సికింద్రాబాద్ అంటే దేశంలో ఎంపీ ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, పద్మారావు గౌడ్ ఉన్నారు, దానం నాగేందర్ ఉన్నారు. అంటే మొత్తానికి దేశంలో కానీ ఇక్కడ కానీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? నాకు అంత ఏం కొరకట్టుగా లేదు. నాది ఇక్కడ కాదు, అక్కడ మాది కర్ణాటక. అంటే ఇప్పుడు దేశం మొత్తానికి కూడా రాజకీయాలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ వేవ్ నడుస్తూ ఉన్నది అంటున్నారు. నరేంద్ర మోడీ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడ రాహుల్ గాంధీ అయ్యే అవకాశం ఉందా? ఇక బీజేపీ నుంచి అంటే ఇక ఇప్పుడు కిషన్ రెడ్డి అంటారు కదా, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నడుస్తున్నది. రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మీరు అంటే మీరు అన్ననేమో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైనా గెలవచ్చు అంటున్నారు. మీరేమంటున్నారు? మనకు అంత అంటే రాజకీయంలో అంటే దేశంలో నరేంద్ర మోడీ ఉన్నాడు కదా అన్న, నరేంద్ర మోడీ గెలిచే ప్రధాని అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడ రాహుల్ గాంధీ అయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కంటే కాంగ్రెస్ పార్టీ దిక్కు మీరన్నా ఎవరికి ఓటేసే అవకాశం ఉందా పార్లమెంట్ ఎలక్షన్? కాంగ్రెసే రావచ్చు అనుకో. కాంగ్రెస్ అన్న చెప్పండి, మీరు ఏంటి అసలు దేశం మొత్తం రామ్ మందిర్ అంటున్నారు బీజేపీ, మరోసారి 400 సీట్లు బీజేపీ గెలుస్తా అంటారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, టగఫర్ ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? గ్యారంటీలు మొత్తం అమలు చేస్తే రేవంత్ రెడ్డి వేయాలి, అమలు చేయకపోతే బీజేపీకి వేయాలి. అంటే దేశంలో మొత్తంలో ఎవరు కావాలి? దేశంలో మొత్తం 2 సార్లు మోడీ గారిని చూసాం కదా, ఈసారి మళ్ళీ రాహుల్ గాంధీ చేద్దాం. ఇక్కడ మరి పద్మారావు గౌడ్ ఉన్నాడు, ఇక్కడ దానం నాగేందర్ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు లోక్సభలో అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది. ఎలా ఉంది రామంతాపూర్ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఎట్లా ఉంటుంది? ఎప్పుడు ఎట్లా మామూలుగానే ఉన్నాయి. అన్న అంటే నీకు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ లోకల్ క్యాండిడేట్, మాస్ లీడర్ అనే పేరు ఉంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. ఇక్కడ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ ఎట్లంటే 400+ ఉంది కదా సీటు, అది వచ్చేస్తే బీజేపీ గెలుస్తా అని తెలియజేస్తున్నాను. ఇక్కడ మరొక స్థానికుడు ఉన్నట్టున్నారు. అన్న చెప్పండి, ఇక్కడ ముగ్గురు టగఫర్ ఉన్నది సికింద్రాబాద్ పార్లమెంట్. పద్మారావు గౌడ్కి మాస్ లీడర్ అనే పేరు ఉన్నది. దానం నాగేందర్ నిన్న మన పార్టీ మారినారు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ని ఎలా చూడొచ్చు? సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి 5 సంవత్సరాల పబ్లిక్గా ఏం కనిపించలేదు. ఏమైనా ఢిల్లీకి పోయి ఢిల్లీకి వెళ్ళి ఇక్కడికి వచ్చిండు, ఒక్క డెవలప్మెంట్ కూడా చెప్పలేదు. ఆయనని ఇష్టపడి మేము ఎన్నుకున్నాము. అసలు దానికి ప్రజలకు ఏం సేవ చేయనాడు. ఆఫ్టర్ ఆల్ ఆ బ్రిడ్జి కట్టలేదు, ఈ బ్రిడ్జి కట్టలేదు. ఏ బ్రిడ్జ్ అన్న? ఈ చేనంబర్ బ్రిడ్జి కట్టగా ప్రజలు ఇప్పటిదాకా ఇబ్బంది పడుతున్నారు, రోజు ఆఫీస్ పోయే వాళ్ళకు. అటువంటి వాళ్ళకు మేము ఎందుకు వేయాలి? దానం నాగేందర్ అంటావా, మొన్నటిదాకా బీఆర్ఎస్లో గెలిచి మళ్ళీ పోయి కాంగ్రెస్లో పడితే మళ్ళీ ఇట్లా సిగ్గుచరం ఉండాలి ఆయన అడగడానికే. కాబట్టి ఆయనకి పజ్జానే ఆయన పార్టీ గెలిచినా కేంద్రానికి సపోర్ట్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు కాంగ్రెస్కి వేస్తే మళ్ళీ గెలవదు, పాడు కాదు, మన సెంట్రల్లో రాదు. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధాని వేస్ట్ మాటలు ఏమొస్తుంది, రాడు. 100% కాదు, మోడీ గారే వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వము కంపల్సరీ వాళ్ళకు మద్దతు ఇస్తుంది. పజ్జన్న మాస్ లీడర్, ఆయన 24 గంటలు మాకు ఎప్పుడు పోయినా కలుస్తాడు. అసలు అర్థమైందా? ఆయన తప్పించి వేరే వాళ్ళు ఎవ్వరు, అందరూ చిన్న పిల్లలు పోతే రెస్పాండ్ ఇస్తాడు. కిషన్ రెడ్డి పబ్లిక్ మన కరోనాలో కురుకురేలుగా పంచాడు. అసోంటి వాళ్ళకి ఏడేస్తారు, వేస్ట్. పజ్జన్ననే కంపల్సరీ గెలిస్తారు. కేంద్ర ప్రభుత్వం మోడీ వస్తాడు, అంతా మద్దతు ఇస్తాం. అంటే నేను ఏమంటా ఉన్నా అంటే ఇక్కడ పద్మారావు గౌడ్ మాస్ లీడర్ అనే పేరు ఉంది కదా, అంటే లోకల్ లీడర్ అంటే లోకల్లో పబ్లిక్ సమస్యలు అట్లే ఉన్నాయంటారు. మరి అయినా కానీ మరోసారి పజ్జన్న గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ 100%. ఆయన మాస్ లీడర్ ఎందుకు చెప్తున్నాము,
ప్రజలలో ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ప్రతి ఒక్క వాళ్ళ నియోజకవర్గంలో ఎట్లా ఉన్నదంటే అడిగిన దానికి కాదు అనకుండా కొట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేసే ఆయనకు అలవాటు ఉన్నది. 1982 నుంచి కార్పొరేటర్ అయిన ఫస్ట్ కార్పొరేటర్ అయిన 82 అక్కడ ప్రజలు అయితే ఆయన దేవుని లెక్క కొలుస్తారు. ఎందుకు కొలుస్తారు? మంచి పని చేస్తేనే కొలుస్తారు, డబ్బులు ఇస్తే కాదు. ఆయన డబ్బులు ఇవ్వడాయన పని ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఇంటికి పోతాడు. ప్రతి ఎవరైనా చనిపోతే కూడా వద్దన్నా కూడా పోయి వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటాడు. వాళ్ళకి అది ఆర్థిక ఇబ్బంది ఉంటే చేస్తాడు. సొసైటీలో ఏం కావాలో అది చూస్తాడు. కాలనీలు డెవలప్మెంట్ చేస్తాడు. ప్రతి ఒక్క డెవలప్మెంట్లో ఆయన ముందుంటాడు. ఆయన బస్సులలోకి వస్తాడు. ఇప్పుడు మా బస్సు ఒక బస్సు ఉన్నది అన్న, ఇట్లా ప్రాబ్లం ఉంది పోవా, నేను వస్తున్నా పో అంటాడు. వేరే వాళ్ళు వస్తున్నా అని చెప్తే రారు. ఆయన వస్తాడు, నిలబడి మాతో తింటాడు. మా ప్రాబ్లం ఏముందో అక్కడే పరిష్కారం, శాశ్వత పరిష్కారం చేస్తాడు. ఏదో ఒక్కోసారి వచ్చి మళ్ళీ రావాలని కాదు, ఆఫీసర్లను పిలిపించి శాశ్వత పరిష్కారం చేస్తాడు. అసలు పజ్జన్న మాకు తెలుసు. రౌడీజం చేస్తారు, ఎవరు అన్నీ ఉట్టి మాటలు అవి. ఆయన మీద పుకార్లు. ఆయన పొద్దంతా పబ్లిక్లో ఉంటాడు. రౌడీజం చేసి ఎందుకు 82 నుంచి ఇప్పటిదాకా నాయకుడిని నిలబెట్టింది? అవన్నీ పుకార్లు. వీళ్ళకు చేతగాక ఆయన మీద పుకార్లు లేపుతారు కాబట్టి అంతకంటే ఏమి లేదు. ఆయనను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదు. మరి కాంగ్రెస్ పార్టీకి ఏ స్థానం ఉండే అవకాశం లేదు? ఆయన థర్డ్ స్థానమే వస్తుంది, 100% థర్డ్ స్థానమే వస్తుంది. అంటే ప్రభుత్వంలో ఉంది కానీ అరే ప్రభుత్వం 420 పథకాలు చెప్పి ఏ పథకాలు ఇప్పుడు మొత్తం తెలంగాణ ఎండిపోతుంది. ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళు ఊర్లలో మొత్తం జిల్లాలలో అందరూ మొత్తం ఏడుస్తున్నారు. ఎందుకు వేసినాం రాని వీడియోలలో చూసి మొత్తం వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటున్నారు. అసలు పని చేసిండ్రు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఏదో మోసపోయో ఆశపడో వేసిండ్రు, గెలిచిండు. ఎప్పుడు రాజకీయమే చేస్తుండే కానీ ప్రజలకు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తలేడు. ఒకటే ఒక బస్సు ఫ్రీ పెట్టి ఆడవాళ్ళను కొట్టాడండి. మొగోళ్ళం వేయలేదా? మళ్ళీ మొగోళ్ళకి ఎందుకు ఇవ్వలే? ఆడవాళ్ళకే ఇచ్చినందుకు స్కీమ్లు అన్నీ ఆడవాళ్ళకే ఇస్తాడు. మొగోళ్ళు అవలగల్లా మేము చేస్తలేమా? పని చేస్తలేమా? ఇయ్యకు అసలు ఫ్రీ స్కీమ్లే తీసేసాయి పెట్టమని అడిగినామా మేము? విలేజ్లల్లో వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో మార్పు కోరాలని ఇచ్చిండు తప్పించి ఇంకేం లేదు. 100% బీఆర్ఎస్ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చేది ప్రజలకు కూడా తెలవాలి. కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేస్తుడు, మేమేం బాధపడుతున్నాం. 100% మంచిదే అయింది. ఈ 5 ఏళ్ళు వీళ్ళు గోస పడతారు, తర్వాత కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ కానీ ఎవరు ఆయన చేసిన పథకాలు ప్రపంచంలో ఎవరు చెయ్యరు కూడా. రైట్, థ్యాంక్ యూ అన్న. సికింద్రాబాద్ పార్లమెంట్లో పూర్తి స్థాయిలో ఇక్కడ కిషన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు మాకు ఎలాంటి దాన్ని కూడా చేయలేదు అని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల కాలంలో మాకు ఏ రోజు కూడా సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి కనిపించలేదు. కానీ పద్మారావు గౌడ్ మాత్రం లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ప్రతి ఒక్కరు సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తి అని కూడా పబ్లిక్ చెప్తున్నటువంటి మాట. మరికొంత మాటతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో ఇప్పుడు లోక్సభ ఎన్నికల ఫీవర్ నడుస్తుంది సార్. ఏంది అంటే పూర్తిగా 400 సీట్లు మేము గెలుస్తామని చెప్పి నరేంద్ర మోడీ సర్కార్ అంటుంటే లేదు మిమ్మల్ని ఈసారి ప్రజలు వదిలేబోతా ఉన్నారని రాహుల్ గాంధీ ఇండియా కూటమి మాట్లాడుతూ ఉంది. ఎలా ఉండబోతా ఉంది లోక్సభ ఎలక్షన్లో? మీ ఓటు ఎక్కడ పోయే అవకాశం ఉన్నది? ఇది ఇండియా కూటమిది అయితే వట్టి భ్రమ సార్. వాళ్ళు నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొంటారంటే మాత్రం కలలో మాట. తప్పకుండా వాళ్ళు 400 సీట్లు గెలుస్తారు. మన భారతదేశాన్ని మంచి మార్గంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు నరేంద్ర మోడీ గారు. బాగా నమ్మేశారు ప్రజలంతా కూడా. ఇప్పుడు ఈ మాయమాటలకు, వీళ్ళు చెప్పే మాయమాటలకి ఎవరు కూడా నమ్మి మోసపోయే పరిస్థితి లేదు. వింటారు, చెప్పైతే వింటారు, కానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలనో వాళ్ళకి నేస్తారు. మేమందరం కూడాను అదే కోరుకుంటున్నాం, అదే ఆశిస్తున్నాం. భారతదేశం కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారు రావాలని మేము అనుకుంటున్నాము, కోరుకుంటున్నాము. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. భవిష్యత్తు కూడా అదే జరుగుతుందని ఆశిస్తున్నాం. భగవంతుని కృపాశిస్సులు కూడా మెండుగా దండిగా ఉండాలని చెప్పని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని. రాహుల్ గాంధీ నేను అంటే కూటమిలో ఎవరో ప్రధాన అభ్యర్థి చెప్పబోతా ఉన్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే నేనేమంటా ఉన్నానంటే ఇక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేము నరేంద్ర మోడీ సర్కార్ ఈతోటి 10 సంవత్సరాలు అభివృద్ధి చేయలేదు అంటున్నారు. మరి దీని మీద ఏమంటారు? అభివృద్ధి చేయలేదు అనడం శుద్ధ అబద్ధంగా సార్. ఇంకోటి, ప్రధానమంత్రి పదవికి ఆయన అనర్హుడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడతాడు. అవన్నీ కూడా వీడియోలో వస్తున్నాయి. ఇన్నాళ్ళంటే మీడియా లేదు, ఇప్పుడు తుమ్మినా దగ్గినా మీడియాలో వస్తున్నాయి. ఆయన అనర్హుడని ఆయనే చెప్పుకుంటున్నాడు, తెలిసిపోతుంది.
చూస్తూ చూస్తూ అనర్హునికి ఎట్లా పదవి ఇస్తాం సార్? ప్రధానమంత్రి సీట్లో కూర్చోవడానికి ఆయనకు అర్హతే లేదు కదా సార్. వాళ్ళ అమ్మకు లేదు, ఆయనకు లేదు. ఇప్పుడు జగమెరిగిన సత్యం కదా ఇది. మళ్ళీ తెలిసి ప్రజలు అంత తప్పు చేస్తారని నేను అనుకోను. అంటే ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ 3 త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉన్నది. దీంట్లో ఎక్కువ శాతంగా ఎవరికి ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఏదైనా మన ఒక 11-12 సీట్లు తప్పకుండా సికింద్రాబాద్ కానీ, పాత బస్తీ కానీ, హైదరాబాద్ కానీ అన్నీ కూడాను బీజేపీ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఆశిస్తున్నారు. సార్ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హైదరాబాద్ హోల్ సిటీ ఉడక బీజేపీ గెలవబోతా ఉన్నది అంటే అక్కడ అసదుద్దీన్ ఓవైసీకి ఎదురు లేదు అని చెప్పి గత ఎన్నికలలో చాలాసార్లు చూసాం. ఇప్పుడు ఇక్కడ గెలుస్తానని ఎలా ఆలోచిస్తూ ఉన్నారు? ఇప్పుడు క్యాండిడేట్ మంచి బలమైన క్యాండిడేట్, సర్వతోముఖంగా మంచి తెలివిగల క్యాండిడేట్ మాధవీలత గారిని పెట్టారు. మరి ప్రజలు కూడా తెలివిగల వాళ్ళైతే తప్పకుండా మరి ఆమెకు అవకాశం ఇవ్వాలి. ఇన్నాళ్ళు 40 ఏళ్ళుగా వాళ్ళు నియంతృత్వ పాలన చేశారు. మరి ఇప్పుడు ఆమెకు కూడా అవకాశం ఇవ్వాలి. ఆమె కూడా బాగా చేస్తుందని అంటున్నారు. చదువుకున్న వ్యక్తి, మంచి జ్ఞానవంతురాలు కాబట్టి తప్పకుండా ఆమెకు అవకాశం ఇవ్వాలి. తెలివిగల పాత బస్తీ ప్రజలు తప్పకుండా అవకాశం ఇవ్వాలి. ఇవ్వలేదంటే వాళ్ళకి తెలివి లేదని మనం అనుకోవాలి. అన్న ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు. సెంట్రల్లోనేమో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ అంటున్నారు. ఇక్కడనేమో 3 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో సికింద్రాబాద్ పార్లమెంట్ ఉందో పద్మారావు గౌడ్ కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు కాంగ్రెస్ నుంచి, ఇక్కడ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నారు. ఎలా చూడొచ్చు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏది ఏమైనా కూడా కొంచెం మొగ్గు అధికార పార్టీకే ఉంటుంది. ఏదైనా కూడా ఉండొచ్చు, ఎవరి అభిమానం బీజేపీకి ఉండొచ్చు, టీఆర్ఎస్కి ఉండొచ్చు, కాంగ్రెస్కి ఉండొచ్చు, కానీ అధికార పార్టీకి కొంచెం మొగ్గు చూపిస్తారు. అది అంతేగాని ఇప్పుడు ఏదైనా కూడా మతం కాదు, మన కులం కాదు, ఏదైనా కూడా మంచి మార్గంలో పోవాలి, మార్పు తీసుకురావాలి, సేవ చేయాలి. అది ఏ పార్టీకి లేదు. ఎవడు గజ్జ మీద కూకుంటే అప్పుడు వాని పరిమితం వరకు వాడు సంపాదించుకొని బయటపడతాను. కానీ మార్పు అనేది ఎక్కడ కనబడట్లేదు. ఇది నా ఆలోచన. ఎందుకంటే మార్పు రావాలి. మార్పు అనేది వీడు 10 ఏళ్ళు ఎక్కుతాడు, వాడు 10 ఏళ్ళు ఎక్కుతాడు, వాడు 10 ఏళ్ళు ఎక్కుతాడు. జీవితం మనం ఇప్పుడు ఐఎమ్ లేబర్ వర్కర్, ఐఎమ్ నాట్ ఎ జాబర్, బట్ గాడ్ ఈజ్ గ్రేట్. ఎప్పుడైనా కూడా జడ్జిమెంట్ అనేది సామరస్యంగా సమస్యకు పరిష్కారం దొరకాలి. కానీ ఈ వీడు 10 ఏళ్ళకి వాడు 10 ఏళ్ళకి దోచుకోపోవడే. ఎవరి నా జీవితం అయితే మారలేదు. ఐఎమ్ లేబర్ వర్కర్, పెయింటర్. బస్ మార్పు రావాలి. ఎవడొచ్చినా పర్వాలేదు. కానీ బీజేపీ రాని, వాడు కాంగ్రెస్ రాని, వాడు టీఆర్ఎస్ రాని, మార్పు తీసుకొచ్చేటోడు ఎవడొచ్చినా కూడా మా ఓట్లు వానికి వేయాలని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు మార్పు అని చెప్పి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది. మరి భారతదేశ రాజకీయాలు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది? ఆ భారతదేశంలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే రావాలి కంపల్సరీ. భారతదేశంలో కూడా కంపల్సరీ మార్పు అనేది రావాలి. ఎప్పటికీ వచ్చినోడే కూకున్నోడే 10 సార్లు సీట్ మీద కూకుంటే మనకు తేడాలు తెలియవు. సీట్ మారవాలి, మార్పు అనేది రావాలి. అది ఏదైనా కూడా అధికార పార్టీ మార్పు అనేది వస్తే దానికి పనులు మనకు తొందరగా అయిపోతాయి. అది అంటే ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓవరావరిగా ఉన్నది. ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? ఎవరున్నారు కాంగ్రెస్లో? ఎవరున్నారు? కాంగ్రెస్లో దానం నాగేందర్ మన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యిండు. పద్మారావు గౌడ్ మాజీ మంత్రిగా ఉన్నాడు. ఇక లోకల్ వ్యక్తి, అందరికి సుపరిచితమైన వ్యక్తి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడ అంబర్పేట నుంచి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిచే అవకాశం? ఏదైనా కూడా ఇక్కడ లోకల్గా చూసుకుంటే ఇక కొంచెం అధికార పార్టీకే మొగ్గు చూపుతుంది. ఆ టీఆర్ఎస్ గద్దె మీద కూకున్నా గదే పరిస్థితి, కాంగ్రెస్ గద్దె మీదనా గదే పరిస్థితి, ఇప్పుడు బీజేపీ గద్దె మీదనా గదే పరిస్థితి. అధికార పార్టీకి కొంచెం మొగ్గు చూపుతారు అంతే. బాబాయ్ చెప్పు బాబాయ్, అక్కడ ఏంటి అసలు ఏం జరగబోతా ఉంది? మీరు ఎవరికి అయిపోతా ఉన్నారు? పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి కదా. ఇప్పుడు ముందు కాంగ్రెస్ గెలిచింది కదా, ఏమన్నా ఇంత లోన్లు అవి ఇండ్లు ఇట్లా ఇస్తారు కదా, ఇంకా కాంగ్రెస్కే వేయాలని చూస్తున్నాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోపు ఇవన్నీ జరుగుతాయి, కాంగ్రెస్ జరుగుతుంది. ఇప్పుడే అంటే అప్పుడే కాదు కదా, ఓ 2-3 నెలలు టైం పడుతుంది, సంవత్సరం కావచ్చు. ఇండ్లు కానీ ఇంత లోన్ కానీ సంవత్సరం లోపు ఎలక్షన్ లేవు. కానీ ఇప్పుడు పని కావడానికి ఇండ్లు ఇట్లా కావాలంటే అప్పుడే కావు కదా, నెలకి ఇయ్యరు కదా వాళ్ళు. ఇప్పుడు ఎక్కిన కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. బీజేపీ ఆడ పోతాడు, ఆడ పోసిండాడు. వాడు వాళ్ళ నేషనల్ పార్టీ, అది ఆడ బీజేపీ కూడా నమ్మితట్లేదు. కాంగ్రెస్కే వేయాలి ఓటు, తప్పదు. అంటే అభ్యర్థి మాత్రం మరి కాదు, పార్టీ విధంగా అభ్యర్థి దారం కావచ్చు, ఎవరైనా కావచ్చు, పార్టీకి వెళ్ళి వేయవలసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా బహిరంగ సభలో చెప్పారు కదా, మేము ఇన్ని గ్యారెంటీలు, సిలిండర్ ఫ్రీ ఇచ్చే, బస్ ఫ్రీ, అవన్నీ చూస్తూనే ఉన్నాం. కొన్ని అవుతుండే కదా. బీజేపీ చేయడు, జై కిసాన్ అనుకుంటే తిరుగుతాడు మోడీ. ఆయన ఏంది, అది ₹1,00,000 లోన్ అన్నాడు, ఇప్పటికీ ఎవరికి లేదు. అది మోడీ. ఇంకా బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంతే. అంటే ఇప్పుడు మహిళలకే ఉచిత బస్సు పెట్టుకుని మరి మగవాళ్ళు కూడా ఓటేసారు కదా అని ఇప్పుడు అంతా ఫ్రీగా అంటే గవర్నమెంట్ కూడా ఉండొచ్చు, ఊడిపోతుంది ఇంకా అట్లయితే.
ఉండలేదు అది కాకపోతే మహిళలు అంటే జర రెస్పాన్స్ ఎక్కువ ఇస్తారని వాళ్ళు అభిమానంగా ఇది. అంతేగాని మన ఇంట్లో మన ఆడ మంచి ఎక్కినప్పుడు మనం ఎక్కినట్లే లెక్క అది అదొకటి గ్యారంటీ. అది ఇప్పుడు 17 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలవబోతాం? రావచ్చు, 12 రావచ్చు, చెప్పలేము, 1-2 పోవచ్చు, చెప్పలేము, మనం రియల్గా చెప్పలేము. 12 మాత్రం పక్కా. బాబాయ్, సికింద్రాబాద్ పార్లమెంట్ అదేవిధంగా దేశం మొత్తం రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఒక సైడ్ ఏమో నరేంద్ర మోడీ అంటున్నాడు, ఒక సైడ్ ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఫేవర్ ఉంది అంటున్నారు. కానేమో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాం, మేము ఇండియా కూటమి రాబోతా ఉంది అంటున్నారు. ఎలా చూడొచ్చు దేశ రాజకీయాలు? నరేంద్ర మోడీ అయితే ఓడించలేరు. ఆయన ఏం దేశానికి అన్ని మంచిగా చేసుకుంటూ వచ్చిండు. కానీ ఈ నిర్ణయాలు వచ్చిన వాళ్ళు ఎగురుతున్నారు. ఏం చేస్తారు వచ్చేసి? ఆయన 10 ఏళ్ళు పాలించిండు ఆయన పైన అయిపోయింది. ఈయన 6 నెలలు అవుతుందో 4 నెలలు అవుతుందో. ఈయన వచ్చి ఏం చేసిండు? ఆటోలో ఫ్రీ బస్సులు అన్నాడు. మా ఆటోలో ఇట్లా రోడ్ల పాలు చేసిండు మమ్మల్ని. మాకేం పెడుతుండ ఆయన? మాకేమైనా ఇది వరకు ఏమైనా చేసిండా? ఆటోలకి ఇంత ఇస్తాను ఇచ్చిండా? ఏం చేస్తున్నారు? ఎక్కడ ఊర్ల పంట అయితే వర్షాలు ఎండిపోతున్నాయి, కరెంటు పాలు తీసేస్తున్నావు. నువ్వు వచ్చిన పని చేసిన కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు పోతుంది. ఆ ప్రభుత్వం అట్లాంటిది. కేసీఆర్ చేసిన తప్పిదాలకు మేమేం చేస్తామంటున్నారు. కేసీఆర్ చేసిన వాళ్ళకి కేసీఆర్ ఏం చేసిండు? డెవలప్మెంట్ కోసం అప్పు తెచ్చిండు. మరి ఈయన ఏం చేసిండు? అంత అప్పులున్నప్పుడు ఎందుకు వాళ్ళకు అనిమిత్రమే విడిచిపెడితే అయిపోద్ది కదా. ఎవరు చేసిన బాబు కాదు తీసుకుంటే సపరేట్ ఊకొకటి గెలుకుంటూ పోయి చేస్తే ఏం చేస్తావు? అది తప్పు కదా. దేశం మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అన్నాడు ఈడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తారు 3 నెలల నుండి. దేశంలో ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎట్లా ఉండొచ్చు? ఇంకేంటి ఇప్పటికే కాదు, అర్థమైపోతుంది. ఇంకొస్తే ఇంక మొత్తం దేశంలో మొత్తం వస్తే ఇంకా అయిపోయినట్టే. చిల్లర మొత్తం దందలు చేసుకుంటారు, మొత్తం కథమే, ఏం లేదు. ఇప్పుడు మీ ఆటో ఇప్పుడు ఇంత ఖాళీగా కూర్చున్నారు, మీ ఆటోలు అన్నీ ఖాళీ ఉన్నాయి. ఇంతకుముందు ఇట్లుంటుండేనా? సవారు వచ్చిపోతుంటే మేము ఎంతసేపు తిరుగుతున్నాం. ఏ గల్లి కాడ పెట్టుకో, గల్లి తిరిగినా కూడా దొరుకుతలేవు. పిల్లలు తీసి పెట్టినామంటే 300-400 చేసుకొని పోతుంది 12 గంటల వరకు. ఇప్పుడు బోన్ కూడా కాదు. ఇంకా నువ్వు ఆ గల్లి కాడ పెట్టుకో, చూడు అక్కడ చూడు, ఇక్కడ చూడు, ఎక్కడ చూసినా ఏమీ లేదు. ఎవరన్నా సాధారణ వాళ్ళు ఎక్కితేనే, లేకపోతే మగవాళ్ళు అయితే బైక్ మీద పోతారు. ఇక ఏమైనా ఉంటే ఇంకా బుక్ చేసుకొని ఇంట్లో కంచెలు వెళ్ళిపోతారు. మాకు ఎక్కడ దొరుకుతుంది చెప్పి? అంటే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటా ఉన్నది, మేము ఆటో యూనియన్ వాళ్ళకు, ఆటో డ్రైవర్లకు అందరికీ సహకారం ఇస్తున్నాం, ఎంపీ ఎలక్షన్లలో గెలిపిస్తే ఇవన్నీ కూడా అమలు చేస్తామని అంటారు. అందరు కట్టినట్టు అయ్యేదా కట్టిన అంటారు. అయినాక వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అన్నయ్యని ఎవరు చేయరు. కాని పని మన కష్టం మనం చేసుకొని బతకాలి, అంతేగాని ఎవరి మీద ఆధారపడద్దు. ఇప్పుడు మీరు ఎన్ని ప్రభుత్వాలు చూసారు బాబాయ్ ఇప్పటి వరకు? ఎన్ని ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్, అది ఫస్ట్ కాంగ్రెస్ ఉన్న ప్రసంగం తెలుసు, ఇందిరాగాంధీ ఉన్న ప్రసంగం తెలుసు. ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటే వీళ్ళు చేస్తారా? ఆమె చేసినట్టు చేస్తారు. ఆమె ఒక్క పాలు చేయమన్నారు. ఇందిరమ్మ చేసినట్టు ఆ ఇందిరమ్మ నిల్లు ఇచ్చింది, ఆమె పేరు చరిత్ర నిలిచిపోతుంది. కానీ వీళ్ళు ఇస్తారా? వీళ్ళు వచ్చినే ఇస్తలేరు. కేసీఆర్ గట్టి ఇచ్చిపోయినే ఇస్తలేరు. ఇంకా నువ్వే కొత్త గట్టి ఏం చేస్తావు? ఇంకా మరి మొత్తానికి దేశంలో ప్రధాని ఎవరు కాబోతా ఉన్నారు? సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గెలవబోతా ఉన్నాడా, లే పద్మారావు గౌడ గెలవబోతాను, దానం నాయందర్, ఎవరు ఈ ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారు? కిషన్ రెడ్డి గెలుస్తాడు కంపల్సరీ. ఆయన ఎక్కడో గెలుస్తాడు. కిషన్ రెడ్డి మంచి పని చేస్తాడు అన్న. ఇప్పుడు దేశం మొత్తం రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఓ సైవేమో నరేంద్ర మోడీ 400 కొడతా అంటుంటే రాహుల్ గాంధీ ప్రభుత్వం ఏమో లేదు మేము ఈసారి అధికారంలోకి రాబోతామని వాళ్ళు అంటున్నారు. ఇక్కడేమో సికింద్రాబాద్ పార్లమెంట్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు 3 పార్టీలు బరాబర్ కొట్లాడుతూ ఉన్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్కి వచ్చేసరికి కిషన్ రెడ్డి బీజేపీ నుండి, పద్మారావు గౌడ్ టీఆర్ఎస్ నుండి, ఇక్కడ దానం నాయందర్ మన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే ఎట్లా ఉండబోతా అన్న సికింద్రాబాద్ పార్లమెంట్లో? మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు రాజకీయాలని, ఎలా ఉంది? ఇప్పుడైతే మాకైతే ఆటో కోసం అయితే ఇబ్బంది ఉన్నది. ఇంకా మళ్ళీ ముందు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిచినా మళ్ళీ ఇంకా ఘోరంగా అయిపోతుందేమో అని మాకైతే అట్లా అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఆటో డ్రైవర్లకు దగ్గర తీసుకుంటాము, ఆటో డ్రైవర్లకు చాలా బీమా పథకాలు లాంటివి ఇస్తామని చెప్పింది కదా, ఇవ్వలేదు మీకు? మాకైతే ఇప్పుడైతే ఏమి ఇవ్వలే అన్న. మాకు ఎవరైతే ఏం చేయలే ఓకే అంటారు, కానీ మరి అది నిజమో కాదో తెలియదు. మరి ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఎక్కువ శాతంగా కాంగ్రెస్కి ఓటేసే అవకాశం ఉంటుందా? ఇక వాళ్ళు చేస్తా అంటే ఇక వాళ్ళు చేస్తారు. ఇక తర్వాత ఇక మనం ఏం చేస్తాము? ఇక దేశంలో నరేంద్ర మోడీ గెలవబోతా ఉన్నాడా, రాహుల్ గాంధీ గెలవబోతా ఉన్నాడా? నరేంద్ర మోడీ అయితే ఆయనే గెలవాలని అనుకుంటున్నాను. ఎందుకన్నా? అన్నిటికీ ఆయన పని చేస్తాడు కదా, అన్నిటికీ గట్లా. ఈ సెగ్మెంట్ అంటే పబ్లిక్ సర్వే ఎలా ఉంది అంటే ఎంపీ ఎలక్షన్లలో ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? దీని గురించి ఇక్కడ దేశం మొత్తం రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ వేవ్ నడుస్తూ ఉన్నది అంటున్నారు. అంటే సౌత్లో కంటే నార్త్లో ఎక్కువ నడుస్తూ ఉంది అంటున్నారు.
ఇక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ మేము 12 సీట్లు కొడతామని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కదా. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతా ఉన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఇవన్నీ కూడా? సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎవరైతే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారో ముగ్గురు అభ్యర్థుల గుణగణాలను పరిశీలించాలి. ఫస్ట్ మొట్టమొదటగా దానం నాగేందర్ అనే వ్యక్తి ఎన్ని పార్టీలు మారుతాడు, ఎక్కడ స్టాండర్డ్ లేనటువంటి వ్యక్తి. పద్మరావు అనే వ్యక్తి సికింద్రాబాద్ అసెంబ్లీ దాటి బయటికి రానటువంటి పరిస్థితి. ఆల్రెడీ 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా కిషన్ రెడ్డి మంచి కార్యక్రమాలు చేసిండు, నిలబడ్డాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ లేకుంటే మిగతా కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. భారతదేశంలో మోడీ ఏం తక్కువ చేసిండని అన్ని విధాలుగా చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు కదా. ఆర్టికల్ 370 చేసిండు, రామాలయం నిర్మాణం చేసిండు, అన్ని కార్యక్రమాలు మోడీ కార్యరూపం దాల్స్తూనే ఉన్నాడు. కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ వేవ్ బాగా నడుస్తుంది కాబట్టి ప్రజలు ఎక్కువ శాతంలో నరేంద్ర మోడీకి అవకాశాలు ఇస్తాయి. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలు ఏర్పాటు చేసిందో అవన్నీ కేవలం కాగితాల మీదనే పరిమితమైనవి. కేవలం ఒక బస్సు, కరెంటు తప్ప మిగతా ఏవి కూడా ప్రజల్లోకి వెళ్ళలేవు. వాళ్ళ స్టాండర్డ్ పాలిటిక్షన్ కాదు. దానం నాగేందర్ వ్యక్తిని ఇచ్చేది పరిస్థితులు కాదు. కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు పవర్ లేకపోయినా జెండా మోసినటువంటి పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని పవర్ అనుభవించి మళ్ళీ పవర్లోకి రావడానికి వచ్చినటువంటి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయండి. పద్మారావు గౌడ్ మాస్ లీడర్, ఆయనకు చాలా మంచి పేరు ఉన్నది. పబ్లిక్ ఎవరిపైనా కూడా మంచి రిసీవ్నెస్ చేసుకుంటాడు, చాలా మంచిగా మాట్లాడతాడు అని ఆయనకు పేరు ఉన్నది. మరి పద్మారావు గౌడ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా సికింద్రాబాద్ ప్రజలు? పద్మారావు గౌడ్ మంచి వ్యక్తి అని నేను కూడా చెప్పగలుగుతాను. అతను మంచి వ్యక్తి, చాలా మంచి ఆర్గనైజరు. కానీ సికింద్రాబాద్ అసెంబ్లీ దాటి బయటికి రాడు. ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిండు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా. మిగతా కాన్స్టిట్యున్సీలను కూడా ఎక్కడ కూడా ఆయన చూసిన పాపాన పోలే, పట్టించుకున్న పాపాన పోలే. కేవలం సికింద్రాబాద్ అసెంబ్లీ వరకు ఆయన పరిమితం. ఒక మంచి నాయకుడు అంతవరకే, కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ వరకు పనికొచ్చే నాయకుడు. నోరిప్పి మాట్లాడే ధైర్యం లేదు ఆయనకు, సమస్యల మీద నోరిప్పి సమస్యలు పరిష్కరించే ధైర్యం లేదు ఆయనకు. కేవలం ఆ సికింద్రాబాద్ అసెంబ్లీ వరకే పనికొస్తాడు, కానీ మిగతా విషయాల్లో పనికిరాడు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే గుండి ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టే కంటే సాధారణమైన వ్యక్తులు లేరా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఎంతోమంది ఉన్నారు కదా. మిగతా వ్యక్తులు ఎందుకు ఆలోచిస్తలేరు? సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఎందుకు ఓడగొట్టించే ప్రయత్నం చేస్తున్నారు? కిషన్ రెడ్డి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు, కిషన్ రెడ్డిని ఓడగొడతా ఉన్నామని కూడా చాలామంది పబ్లిక్ ఓడిపోతాడని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది కిషన్ రెడ్డి వేవ్ ఇక్కడ కేంద్ర మంత్రిగా చేస్తూ ఉన్నటువంటి, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా వేయడం అంటే చాలా గొప్ప విషయం అది. మరి సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఓటర్ల పరిశీలనగా మీ యొక్క అభిప్రాయాలు ఎలా ఉండబోతుంది? సికింద్రాబాద్ పరిధిలో బీజేపీ పార్టీకి మంచి బలమైన క్యాడర్ ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. బీజేపీ పార్టీ బలంగా ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇప్పుడు కేవలం భారతదేశంలో నరేంద్ర మోడీ పేరు మీదనే ఓటు పడుతుంది, వ్యక్తుల మీద పడు. నరేంద్ర మోడీకి బ్రహ్మాండంగా ఓటేస్తారు. సికింద్రాబాద్ క్యాడర్లో చాలా మటుకు కిషన్ రెడ్డి మీద అసంతృప్తి ఉన్నమాట అవాస్తవం, అది ఏం కాదు. ఆయన ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాడో కార్యకర్తలకు కూడా అంతే అందుబాటులో ఉన్నాడు, ఆ స్థాయిలోనే పనిచేస్తున్నాడు. కాకపోతే ఇతర పార్లమెంట్ సభ్యులుగా దుకాణాలు పెట్టి ఓపెన్ చేసి డబ్బులు ఇవ్వటము, డబ్బులు వెదల్చడం అట్లాంటి పని చేయడు. పార్టీ క్రమశిక్షణతో పనిచేస్తాడు, క్రమశిక్షణ లోపట్నే ఉంటాడు. కాబట్టి ఆయనకు మంచి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఫైనల్గా సికింద్రాబాద్ పార్లమెంట్ హీరో ఎవరు కాబోతా ఉన్నారు? కిషన్ రెడ్డి అవుతాడు. మనతో పాటు ఒక ఆటో డ్రైవర్, దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తి ఉన్నారు. అయితే బాబాయ్, దేశం మొత్తం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అంటారు, ఉరుకొస్తారు, లీడర్లు అందరూ వస్తారు. ఇప్పుడు ఇది దీనికంటే ముందు మీ ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లున్నది మీ యొక్క దందా కానీ ఇవన్నీ కానీ? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బస్సులు ఫ్రీ పెట్టినందుకు అన్నిటికీ దెబ్బ. బస్సు ఫ్రీ పెట్టినందుకు ఓలా, ఊబర్ అది దెబ్బ వచ్చింది. ఏమి ఇప్పుడు చేయాలంటే 500, 600 అంటే మా కష్టం అయిపోతుంది. అంతకుముందు ఎంత చేస్తుండే? అంతకుముందు మంచిగా అయ్యేది, ఖర్చులు 1000, 1200, 800 ఇట్లా తీసుకుపోయేది. ఇప్పుడు 400-500 తీసుకుపోవాలని కూడా కష్టం. అంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి, పద్మారావు గౌడ్, ఇక్కడ దానం నాగేందర్, ఈ ముగ్గురు నిలబడితే దీంట్లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? పబ్లిక్ ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? అంటే ఎట్లా చెప్పగలుగుతాం, ఎట్లా చెప్పలేము. ఎట్లా అంటే నీకు ఆటోలు ఎక్కిన వాళ్ళు కావచ్చు, నీ పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, మాట్లాడుకుంటారు కదా వీళ్ళకి. అంటే నరేంద్ర మోడీని ఈసారి గద్దె దించుదాము, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటుండు. మరి ఏం జరగబోతా ఉంది అంటే మీతో ఆటోలు ఎక్కిన వాళ్ళు కావచ్చు, మీ ఒపీనియన్ ఏంది? బీజేపీ బాగానే ఉన్నది, కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ మొత్తం. మరి ఇందిరమ్మ రాజ్యం చేస్తా అంటారు. మరి ఇందిరమ్మ రాజ్యం నువ్వు చూసినవేగా?
చూసిన అప్పుడు ఉన్నది. ఇప్పుడు ఏమంటని ఇది టీఆర్ఎస్ వచ్చిందో అప్పటి నుంచి ఉల్టా గరీబుల భూములు ఇది గుంజుకునుడు చేసుడు అక్రమంగా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అది ఇది. మరి ఇక్కడ అంబర్పేటలో చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి ఉన్నాడు. మరి ఇక్కడ పార్లమెంట్గా గతంలో ఎంపీ గెలిచిండు, కేంద్ర మంత్రి అయ్యండి. ఈసారి గెలిచే అవకాశం ఉంటుంది ఆయన? గెలుస్తాడు. పద్మారావు గౌడ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయంటారు. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఈ ఎంపీ ఎన్నికలలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? కిషన్ రావు గెలుస్తాడు. ఇక్కడ దేశం మొత్తం నరేంద్ర మోడీ వేవ్ నడుస్తూ ఉన్నది అంటూ బీజేపీ వాళ్ళు చెప్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అసొంటిది ఏం లేదు, తెలంగాణ కర్ణాటక మేము వచ్చేసినాము, ఇక దేశంలో ఇండియా కూటమి రాబోతుంది అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ సికింద్రాబాద్ పార్లమెంట్కి వస్తే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, పద్మారావు గౌడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలా ఉండబోతా ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ రాజకీయాలు, దేశ రాజకీయాలు మీ అభిప్రాయం ప్రకారం? సికింద్రాబాదులో కిషన్ రెడ్డి 150,000 నుంచి 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాడు. దేశ రాజకీయాల్లోకి వెళ్తే మాత్రం నరేంద్ర మోడీ ఆ ప్రభావాన్ని తట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ కూటమి ఉంది కదా, అది తట్టుకునే పరిస్థితి లేదు. ఒక నరేంద్ర మోడీ వల్లనే దేశంలోనూ హిందువులు కానీ ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలంటే నరేంద్ర మోడీ ఉండాలి. లేదంటే దీన్ని ఒక ముస్లిం కంట్రీగా చేయడానికి చాలా దేశాలు కుట్ర చేస్తున్నాయి. దాని మీద మనం 100% మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, మన హిందువులంతా స్వేచ్ఛగా బ్రతకాలి ఉండాలి అంటే కూడా ప్రతి ఒక్కరు బీజేపీకి సపోర్ట్ చేయాలి, నరేంద్ర మోడీని గెలిపించాలి. నరేంద్ర మోడీకి 100% సపోర్ట్ ప్రతి ఒక్కరు చేయాలి. అంటే ఇక్కడ మరి కిషన్ రెడ్డికి గతంలో అంత టగ్ ఆఫ్ వార్ నడవలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక మాస్ లీడర్గా పేరున్నటువంటి పద్మారావు గౌడ్ని బీఆర్ఎస్ దింపింది. ఇక్కడ దానం నాగేందర్ కూడా మంచి మాస్ లీడర్ పేరు ఉంది. ఇక్కడ కిషన్ రెడ్డి తట్టుకొని గెలిచే అవకాశాలు ఎలా మెండుగా మీరేమో 1,00,000 నుంచి 2 లక్షల మెజార్టీ అంటున్నారు. ఎలా చూడొచ్చు ఇది? వీళ్ళిద్దరు లీడర్లను తట్టుకుంటా కిషన్ రెడ్డి తట్టుకోగలుగుతారు? ఈ ఇద్దరు లీడర్లు అనేది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళిద్దరు జస్ట్ వాళ్ళ వెనుకడి చూపించడానికి మాత్రమే వాళ్ళు పాల్గొంటున్నారు తప్ప కిషన్ రెడ్డి తట్టుకొని కిషన్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచేంత స్తోమత ఈ 2 పార్టీలకు లేదు. ఈ 2 పార్టీలు పూరా ఇలా ఏమంటారంటే అప్పులు చేసి ప్రజలను అన్యాయం చేసి నానా రకాలుగా బాధ పెట్టి వాళ్ళు ప్రజల నుంచి దోచుకొని తిని దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మనం ఎట్లా సంపాదించాలి, మన పిల్లలకి ఎట్లా సంపాదించి దాచిపెట్టాలి అదే చూసిండు. కానీ కిషన్ రెడ్డి గారు అట్లా కాదు. కిషన్ రెడ్డి ఎంతసేపు కూడా ప్రజలకు మంచి చేస్తూ ప్రజలకు ఏమి చేస్తే బాగుంటుంది, ప్రజలను ఎలాగా వాళ్ళకి బెనిఫిట్ చేయాలి అవి మాత్రమే ఆలోచించింది. కానీ వీళ్ళలాగా వీళ్ళ ఆస్తులు వీళ్ళ పిల్ల తరాలకు సంపాదించి ఆయన ఏం పెట్టుకోలేదు. అంటే కిషన్ రెడ్డి పబ్లిక్లో ఉన్నాడు, కిషన్ రెడ్డి మన కేంద్ర మంత్రి అయినా కానీ నార్మల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పబ్లిక్ పట్టించుకోలేదు కాబట్టి అంబర్పేటలో ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీగా గెలిచినని అంటున్నారు. మరి దీని మీద ఏం మాట్లాడుతున్నారు? కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి ఆ రోజుల్లో కొన్ని వేరే సిచ్యువేషన్ల వల్ల ఓడిపోయిండు. అది కూడా ఓడిపోవడానికి ఒక 1116 ఓట్లే, ఆ ఓట్లతో ఓడిపోయిండు. అది ఓడిపోవడానికి కొంచెం వేరే కారణాల వల్ల ఓడిపోయిండు. ఆ రోజు జరిగింది. కానీ ఇప్పుడు అలా జరగదు. అలా అంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో 80,000 మెజార్టీతో గెలిచిండు. ఇప్పుడు దానికి త్రిబుల్ డిబిట్తో మళ్ళీ గెలుస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ 1,50,000 నుంచి 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇవన్నీ వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా కిషన్ రెడ్డి ప్రతి గల్లీ ప్రతి ఇంటికి పోతున్నాడు. అలా కలవట్లేదు అనేది ఒక వాళ్ళ వాదన మాత్రమే. ప్రతి ఒక్కరు గెలుస్తున్నారు. మేము పర్టికులర్గా ఎంతోమందిని తీసుకుపోయి కల్పిస్తున్నాను, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పిస్తున్నాను, వాళ్ళ ప్రాబ్లం ఎంబడే సాల్వ్ అవుతున్నాయి. ఈ డీడీ కాలనీలో నేను ఎంతోమందికి వాళ్ళకు చిన్న స్కూల్ ఫీజులు కట్టలేకపోయినా వాళ్ళతో కూడా చెప్పిస్తున్నాను. చిన్న సమస్యలు ఉంటే కూడా తేలుకపోయి వాళ్ళతో ప్రాబ్లంలు అన్నీ సాల్వ్ చేపిస్తున్నాను. అంటే ఇక్కడ ఇంతకుముందు నేను చూసినప్పటికీ ఇది మొత్తం ఆటో స్టాండ్గా ఉంటుండే, చాలా వరకు ఆటో యూనియన్ నడుస్తుంది. ఇప్పుడేమో ఇద్దరు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆటో నడుపుకున్నారు. ఎలా ఉందన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆటోల డ్రైవర్ల పరిస్థితి? మీరు చూసి ఉంటారు కదా ఇక్కడ ఆటో యూనియన్ ఉండున్నాయి పరిస్థితులు ఇవన్నీ కూడా. ఎలా ఉంది ఇప్పుడు ఆటో వాళ్ళంటే? కొంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకు బస్సులో ఫ్రీ లేడీస్ కట్టిన వలన కొంతమంది మాత్రమే ఆటోలో ఎక్కట్లేదు, కొంతమంది ఎక్కుతున్నారు అనుకోండి. వాళ్ళకు కూడా కొంత పర్సెంటేజ్ అయితే వాళ్ళకి అన్యాయం జరిగింది. దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఎలా చేస్తుందో అది వాళ్ళ వ్యక్తిగతం. నా వల్ల అయితే ఆటో వాళ్ళకు అయితే కొంతవరకు లాస్ అయితే జరిగింది. అంటే మొత్తానికి ఇప్పుడు ఇండియా కూటమిలో ప్రధానమంత్రి గెలిచిన తర్వాత ఎవరు ప్రకటిస్తా అంటున్నారు, మరోసారి ఎవరు భారతదేశ ప్రధాని కాబోతున్నారు అనేది మీ అంచనా?
నరేంద్ర మోడీ ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నారు కదా ఫస్ట్ మీరు, రాహుల్ గాంధీకి అసలు వాళ్ళ కమిటీ అనేది చక్కగా లేదు. వాళ్ళ కమిటీలో కూడా ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. ఇండియా కమిటీ అని పెట్టారు కదా వాళ్ళు, ఆ కమిటీలో ఎన్నో వాళ్ళే అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఆ కమిటీ నిలబడదు. ఎలక్షన్లో వాళ్ళకు 40-50 సీట్ల కన్నా ఎక్కువ రావు. ఆల్ ఓవర్ ఇండియాలోనే వాళ్ళకు రావు. మొత్తం 400 మెజార్టీ రాబోతుంది. నరేంద్ర మోడీ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. ఈ దేశాన్ని పూరా రూపురేఖలు మార్చబోతున్నాడు. దాన్ని ఎవ్వరు తట్టుకోలేరు. ఈ కాంగ్రెస్ కూటమి, టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఈ అన్ని పార్టీలు కలిసినా కూడా నరేంద్ర మోడీని ఏం చేయలేరు. ఆ పార్టీని ఏమి అనలేరు. ఆ పార్టీ 400 మెజార్టీతో అందరూ కూడా బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా మేము బీజేపీ పార్టీ 8 నుంచి 12 సీట్లు గెలవబోతున్నాం. టీఆర్ఎస్కు నా అంచనా ప్రకారం 1 లేదా 2 సీట్లు వస్తే అది ఎక్కువ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుండి, దానం నాగేందర్ కాంగ్రెస్ నుండి, అంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కాంగ్రెస్లో పోయినటువంటి వ్యక్తి ఆయన. ఇక్కడ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఎలా చూడొచ్చు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ని? మన దేశంలోనేమో నరేంద్ర మోడీని ఓడగొడతా ఉన్నామని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతాం. ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు? సికింద్రాబాద్ విషయంలో వస్తే కిషన్ రెడ్డి కంపల్సరీ గెలుస్తాడు. మళ్ళీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఆ గాలి అట్లా వేవాలు అట్లా వచ్చింది కాంగ్రెస్, కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాదు. మళ్ళీ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి, ఏది సక్సెస్ కాలేదు. ఇప్పుడు మీకు బస్సు ఫ్రీ పెట్టారు, ఓన్లీ స్టూడెంట్స్కి, చదువుకునే వాళ్ళకి ఫ్రీ పెడితే సరిపోతుంది. మిగతా వాళ్ళకి మీకు పర్సెంటేజ్ ఇవ్వండి. 100 రూపాయలు అనుకోండి, 50 రూపాయలు చేయండి. కానీ గవర్నమెంట్ ఎంత ఖర్చు ఎట్లా భరిస్తుంది? అవన్నీ గెలవడం కోసం పెట్టినాయి, కానీ ఇప్పుడు ఒక్కటి కూడా మీకు సక్సెస్ కాదు. అది సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి పద్మారావు గారి మధ్య ఫైట్ ఉండబోతోంది అని కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉన్నారు. త్రిముఖ పోటీ అంటున్నారు. ఏమంటారు చెప్పండి? త్రిముఖ పోటీ ఉండబోతోంది సికింద్రాబాద్ పార్లమెంట్లో అంటున్నారు. అంటే మీ అభిప్రాయం ప్రకారం త్రిముఖ పోటీ ఉండబోతుందా? ఉండదు. బీజేపీ గెలుస్తుంది. ఎవరిని సెంట్రల్లో నరేంద్ర మోడీ ఎవరు బీట్ చేయలేరు. ఇక అది కాని పని. అది ఎన్ని చేసినా కూడా సెంట్రల్లో కంపల్సరీ నరేంద్ర మోడీ గెలిస్తేనే మంచిది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్లోగా అన్నీ సాల్వ్ అవుతాయి. అది చాలా ఆలోచనతో చేస్తున్న పని. అది ఆయన తప్ప ఎవరు చేయలేరు కూడా. కాంగ్రెస్లో ఏముందండి, అందరు పెద్ద మనుషులు అయిపోయారు. ఎవరు ఉన్న వాళ్ళలో ఎవరికి ఐక్యత లేదు, అంత టాలెంట్ ఎవరికి లేదు. మీకు ఎంత స్లోగా నడిచినా కూడా ఆయన దేశాన్ని చక్కబెట్టగలిగే శక్తి నరేంద్ర మోడీకి ఉన్నది. థ్యాంక్ యూ మేడం. ये पूरा तेलंगाना सेगमेंट और भारत देश सेगमेंट में एमपी इलेक्शन, लोकसभा का इलेक्शन का वेव चल रहा है. कैसा रहेगा? वो नरेंद्र मोदी को हरा के हम प्रभुत्व एयरपाट करेगा बोल के राहुल गांधी बोल रहे हैं. और सिकंदराबाद पार्लियामेंट में किशन रेड्डी और पद्माराव गौड़, पूरा 3 पार्टी का कांग्रेस, बीजेपी, बीआरएस, कौन जीतेगा? आपके अभिप्राय क्या है? 100% भारतीय जनता पार्टी जीतेगी, उसमें कोई क्वेश्चन ही नहीं है. फिर राहुल गांधी ने मोदी को हराएंगे, नहीं तो मोदी को. राहुल गांधी की क्या औकात है हराने की? उसके तो बात ही करना नहीं आता है. वो क्या बात करता है उसको खुद नहीं पता है. वो बाद में सोचता होगा क्या बोल के चले आए. अब पूरा ये नरेंद्र मोदी सेंट्रल में आएगा और नहीं आएगा? बिल्कुल आएगा, 100% आएगा. और वो पूरा करेगा 400 पार. पूरा प्रतिपक्ष नेता पूरा मिलके मोदी को हराएंगे. मिलने दो, कोई बात नहीं. सही की जीत होती है. जो किया है मोदी जी ने कोई नहीं कर सकता. क्योंकि हम लोग जानते हैं ना, हम जिस उम्र में आ गए हैं, हमने देखा है बचपन से कैसी सरकारें चल रही हैं, क्या चल रहा है. और मोदी जी कैसे रहते हैं, 1 घंटा जाके उनके साथ कोई टाइम बिता के आए कि वो क्या सोचते हैं, किसके बारे में सोचते हैं, क्या दिनचर्या है उनकी, क्या खाते पीते हैं. वो अपने आप पता क्या बोले चाहे ना बोले, इंसान विपक्ष के हों चाहे पक्ष के हों, लेकिन अंदर से जरूर सोचेंगे ये बंदे में दम है. हमें तो लगता है किसी जैसे शक्ति कोई है उनके अंदर. कोई आसान आदमी उतना कुछ नहीं कर सकता देश के लिए. वो बंदा अपने लिए क्या सोचता है? वो तो बस देश के लोगों के लिए सोचता है और देश के लिए सोचता है बस. राहुल गांधी ने क्या बोल रहा है, ये शक्ति है ना, शक्ति को निर्मूल करना चाहिए बोल के राहुल गांधी बोल रहा है. एक एआईसीसी इंचार्ज अध्यक्ष है ना मल्लिकार्जुन खड़गे, उन्हें क्या बोल रहा है, और एक बार नरेंद्र मोदी जीते तो सनातन धर्म के रूप में बीजेपी लेके जाएगा भारत देश का बोल के बोल रहे हैं. क्या इसमें उसके बारे में क्या बोल सकते हैं? अरे जो राहुल गांधी शक्ति बोल रहा है ना, उससे एक बार पूछना चाहिए कि शक्ति का मतलब क्या है, तुम जानते हो? उसको खुद ही नहीं पता शक्ति क्या है. वो बस क्या मालूम क्या बोलता रहता है. और नरेंद्र मोदी अगर वो राम जन्मभूमि के वजह से जीत रहे हैं, चाहे जिस वजह से जीत रहे हैं, क्या हमारा सनातन धर्म जरूरी नहीं है?
सारे धर्म जरूरी है, सनातन धर्म छोड़ दो। हिंदू देश है तो सनातन धर्म तो सबसे पहले जरूरी है। क्यों टेंट में इतने साल से रह रहे थे राम जी? तो उनको किसने दिलाया उनका अपना जगह, भवन उनका? तो क्यों नहीं हम बोलेंगे? हम जरूरी नहीं है कि हिंदू हैं इसलिए बोल रहे हैं। किसी भी देश में जाओ आप, वो क्या चर्च वाले जो देश होते हैं वो क्या अपने चर्च को हटा दो उनको, और उनके जीसस क्राइस्ट के सब चीज़ें फ़ोटो वोटो हटा दो, हम मान जाएंगे? तो ठीक है, हम हिंदू हैं इसलिए भी बोल रहे हैं, लेकिन जो सही है उसके पक्ष में बोल रहे हैं। और नरेंद्र मोदी को तो कोई हरा नहीं सकता। और ये क्या बोल रहे हैं बोल तो पूरी स्थाई में सनातन धर्म क्या है, शक्ति क्या है, पूरा नरेंद्र मोदी दूसरा मतोन्मादम कर रहा है बोल के बोल रहे हैं। मुस्लिम को, क्रिश्चियंस को पूरा अटैक कर रहे हैं, इसलिए उन लोगों को हराना बोल के ये कांग्रेस पार्टी नहीं तो प्रतिपक्ष पार्टी ममता बनर्जी जैसा पूरा इन लोग बोल रहे थे। तो फाइनली क्या बोलते हैं मैडम, सेंट्रल में नरेंद्र मोदी आए तो दूसरा इस्लाम के ऊपर, क्रिश्चियन के ऊपर अटैक्स होएगा? नहीं, कोई अटैक नहीं है, ये फालतू बात करते हैं। जाके पूछो, हमारे तो बहुत सारे फ्रेंड्स हैं, क्रिश्चियन हैं, मुस्लिम्स हैं, वो तो नहीं कहते कभी भी कि हमारे साथ कोई अन्याय हो रहा है। कितने देखो आप जर्नलिस्ट हैं मुस्लिम लोग, हर क्षेत्र में हैं, उनसे जाके पूछिए क्या हो रहा है उनके साथ, कोई अत्याचार या अन्याय या कोई डिफरेंस? कुछ भी नहीं होता। मणिपुर के ऊपर बात कर रहे हैं ना पूरा प्रतिपक्ष, नरेंद्र मोदी कहीं को नहीं बात कर रहे हैं। अरे काय को नहीं, अभी टाइम नहीं है, क्या जाने वो क्या अंदर अंदर सोच रहे हैं। आप ये मत सोचिए, वो एक ही बंदा पूरे देश के बारे में सोच रहा है। अब वो भी टाइम आएगा उसके बारे में पूछेंगे, और क्या जाने अंदर से कुछ प्लानिंग कर रहे हैं वो, और आपको नहीं पता, वो पूरे देश के बारे में सोचते हैं। मणिपुर के बारे में अमित शाह जी गए ना, सब देख के आए, सब करके आए। जहाँ वो ज़रूरी समझ रहे हैं पहले वहाँ करते हैं, बाद में कोई घर होता है तो इम्पोर्टेंट चीज़ ही मुखिया करता है ना पहले, तो वो वही है। अभी जो चीज़ पहले ज़रूरी है वो कर रहे हैं, उसके बाद उस पर भी आएंगे, वो कोई चीज़ छोड़ेंगे नहीं। कश्मीर हो, कन्याकुमारी हो, मणिपुर हो, सब कवर करेंगे, वो सबका ध्यान रखेंगे। मैडम, आप इंदिरा राज के स्थापना करेंगे बोल के इधर रेवंत रेड्डी, उधर राहुल गांधी बोल रहे हैं। इंदिरा का राज देखे मैडम आप? इंदिरा का खूब देखे राज। हर आदमी ये सोचता था कि पता नहीं कौन सी देवी है, क्या है, ऐसा कुछ भी नहीं था। हमने सब देखा है, और हमने जो झेला है ना वो हमको पता है कि यूपी में महिलाओं ने चेक, वहाँ पर यूपी में आपको तो नहीं पता है, हमको पता है ना, वहाँ तो आदमी बच्चे कोई नहीं सुरक्षित थे, और जगह तो महिलाएं असुरक्षित हैं, और वहाँ तो आदमी भी असुरक्षित थे। और कैसा राज हो गया है, तो ये मोदी जी के नेतृत्व में ही तो हुआ है। योगी जी उन्हीं के सारे पद चिन्हों पे चल रहे हैं, तो आज वहाँ की रूपरेखा बदल गई है, वहाँ की सोच बदल गई है। लोग कुकर्म करने से डरने लगे हैं। तो क्यों डरने लगे हैं? उनको डर है ना, मोदी जी, योगी जी हैं, वो हमें फिर छोड़ेंगे नहीं। इंदिरा राज आया तो कैसा रहेगा मैडम? अरे आना ही नहीं चाहिए, आएगा ही नहीं, वो कभी नहीं आएगा। ठीक है मैडम, इंदिरा फाइनली बीजेपी सेंट्रल पूरा देश में कितना सीट जीतेगा? अरे 400 पार तो होगा ही होगा, उससे ज़्यादा जितना भी हो जाए, 400 से कम तो होना ही नहीं है। థ్యాంక్ యూ మేడం. అన్న సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ చూస్తూ ఉన్నాం. అక్కడ భారతదేశంలో పూర్తి స్థాయిలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడనేమో సికింద్రాబాద్ పార్లమెంట్లోనేమో పూర్తి స్థాయిలో సికింద్రాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉన్నారు. పద్మారావు గౌడ్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి. ఇక్కడ దానం నాగేందర్ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి ఎంపీ టికెట్ తీసుకున్నాడు. ఇలా చూడొచ్చు అన్న ఈ అన్ని పరిస్థితుల్లో, అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతంగా? ప్రజెంట్ అక్కడ ఉన్న క్యాండిడేట్లకి ఇద్దరికి మంచి పేరే ఉన్నది. పద్మారావు గౌడ్, కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ కాబట్టి అక్కడ సెంట్రల్ కోసం కూడా చూస్తారు. పద్మారావు కూడా పద్జన కూడా చెడు పేరు ఏం లేదు, మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచర్ ఉన్నది కాబట్టి ఆయనకు కూడా హోప్స్ ఉన్నాయి. పోటాపోటీ అంటే వీళ్ళు కిషన్ రెడ్డికి, పద్మారావు గౌడ్కి వీళ్ళిద్దరికే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అడగండి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మరి దానం నాగేందర్ వైపు కూడా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ వేవ్ అక్కడ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం ఇక్కడ ఉన్న హామీలను నెరవేర్చలేదు కదా. ప్రస్తుతానికి ప్రజెంట్గా పరిస్థితులు బట్టి బడ్జెట్ లేదు, గవర్నమెంట్ ఫెయిల్ ఉన్నది. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ సెంట్రల్లోనైతే అందరూ బీజేపీ కోసం ఆప్షన్ చూస్తారు. ఇక్కడ మోడీ కూడా బాగానే చేసిండు కాబట్టి కాంగ్రెస్ మీద అంత హోప్స్ ఉండకపోవచ్చు. గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన ఎంపీ కూడా గవర్నమెంట్కే సపోర్ట్ చేయాలని గ్యారంటీ లేదు, ఎవరికైనా చేయొచ్చు. నేనేమంటా ఉన్నాను అంటే నరేంద్ర మోడీని మేము ఓడగొట్టబోతా ఉన్నాం. కాంగ్రెస్ అనేది ఇండియా కూటమి అనేది భారతదేశంలో చక్రం తిప్పబోతుంది. ప్రధానమంత్రి కూడా ఇండియా కూటమి నుంచి అవుతారు. ఇది ఎలా అంటే నరేంద్ర మోడీ గెలిచే అవకాశం ఉంటుందా, రాహుల్ గాంధీ గెలిచే అవకాశం ఉంటుంది? అవకాశం ఎక్కువ నరేంద్ర మోడీకే ఉంటుంది. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు 70 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉన్నది వాళ్ళది, వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి నరేంద్ర మోడీకి ఆప్షన్ ఇచ్చారు ఎన్డీఏకి.
కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడైతే మనం సికింద్రాబాద్ అయితే వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీ సికింద్రాబాద్ పార్లమెంట్కి వచ్చేసరికి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ? అంటే మా పార్టీకి మేము పద్మారావు గౌడ్ గెలుస్తాడని మా ఉద్దేశం. కాకపోతే పోటీ వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. దానం నాగేందర్ గారికి గ్యారంటీ లేదు. అది నా సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పూర్తి స్థాయిలో ముగ్గురు పార్టీలో మహామహనీయులు ఉన్నారు. ఎవరెవరు? కిషన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడనేమో పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ నడుస్తూ ఉందని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఎలా చూడొచ్చు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? అన్న, ముందుగా అందరికీ ధన్యవాదాలు. మనకి ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు పద్మారావు గారినే తీసుకుందాము. గత అసెంబ్లీలో ఆయన స్పీకర్గా పనిచేశారు. అక్కడ సికింద్రాబాద్లో ఏం వర్క్ చేశారో వాళ్ళు సికింద్రాబాద్ ప్రజలు నడితే తెలుస్తుంది. ఇంకోటి దానం నాగేందర్ గారి గురించి అసలు మాట్లాడడమే వేస్ట్. ఎందుకు అంటే ఆయన అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తి. అంతకుముందుకు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారిని వదిలి టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో ఓడిపోగానే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వెంబడి పడ్డారు. ఆ తర్వాత మళ్ళా బీఆర్ఎస్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎథిక్స్ లేని వ్యక్తిని మళ్ళా కాంగ్రెస్ తీసుకొని ఎంబడే టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంతవరకు కాంగ్రెస్ కూడా తమ కార్యకర్తలను చూడకుండా, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లను చూడకుండా వేరే వ్యక్తుల వెంబడి పడుతుంది. అట్లాగే మా కిషన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, కిషన్ రెడ్డి గారు పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే స్టేజ్ మీద నిలబడి ఒకే వ్యక్తిగా ఒకే దాని గురించి పోట్లాడి ఈరోజు ఇంత ఎదిగిందంటే కార్యకర్తలను ఇంతగా చూడడంతో కార్యకర్తలు కూడా ఆయన వెంబడి ఉన్నారని మీరు ఒకసారి ఆలోచించండి. గత 3 పర్యాయాలు అంబర్పేట్కి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది, మొన్న ఎంపీగా కూడా గెలవడం జరిగింది. అంటే కార్యకర్తలు ఆయన వెంబడి ఎలా ఉన్నారు, ఎంతవరకు ఆయన వెంబడి ఉన్నారు అనేది ప్రజలు కూడా అవగాహన కలిగి ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కూడా అత్యధిక మెజారిటీతో కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి గెలవడమే కాకుండా ఈ పార్లమెంట్ నుండి వెళ్ళి మళ్ళీ మంత్రిగా అత్యధిక పోస్టులో ఉంటారని ప్రజల్ని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇండియా కూటమి ఉన్నది ఒకటి ఏర్పాటు చేశారు కాంగ్రెస్ వాళ్ళు. దాంట్లో పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీని ఓడగొట్టబోతా ఉన్నాం, ప్రధాని మా ఇండియా కూటమి నుంచే ఎవరో అవ్వబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇండియా కూటమి గురించి కూడా మాట్లాడుకోవడం ఒక విధవతనంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఇప్పుడు 90% ఎక్కువనే ఉన్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీని చూసి రాజీవ్ గాంధీని చూసి ఓట్లు వేసిన ప్రజలు అప్పుడు ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఇంకా వేరే పట్టణాల్లో కానీ అన్ఎడ్యుకేషన్స్ ఎక్కువ ఉండే, అన్ని ఉచిత పథకాలకు అలవాటు పడి అప్పుడున్న పబ్లిక్ వేసేవారు. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ 90% యూత్ ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఆలోచించాల్సిందిగా యూత్ను కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒక కుటుంబ పాలన మీరు తీసుకోండి. ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ అనేటోడు ఒక కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. మళ్ళీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వేరే వ్యక్తుల గురించి కూడా ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఆ కూటమిలో ఉన్న వ్యక్తులంతా ఒక కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తులే తప్ప స్వయం కృషిగా ఎదిగినటువంటి వ్యక్తులు ఎవరూ కాదు. కనుక ఎవరైతే స్వయం కృషితో ఎవరైతే ఎదిగినరో వాళ్ళని చూసి ఓటు వేయండి. అలాగే నరేంద్ర మోడీ గారిని చూడండి, ఆయన కూడా కింది నుండి వచ్చినటువంటి వ్యక్తే తప్ప ఒక కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు. అలాగే ఈ 10 ఏళ్ల నుండి ఆయన చేస్తున్నటువంటి పరిపాలన కానీ మనకు వచ్చినటువంటి 370 ఆర్టికల్స్ అంటే మన దేశంలోనే ఉన్నటువంటి కాశ్మీర్ని కూడా వేరే దేశంగా భావించి అప్పుడున్నటువంటి ప్రధానులు కానీ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ కానీ వేరు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని అది కూడా మా భూభాగమే అని కొట్లాడి మొన్న 370 ఆర్టికల్ని కూడా రద్దు చేయడం జరిగింది. అట్లాగే రామ మందిరం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సంబంధం. అప్పుడు ఔరంగజేబులు మనకు పరిపాలించడానికి వచ్చినటువంటి వ్యక్తులు మందిరాన్ని కూల్చి వేరే ఏదో మతానికి చెందినటువంటి మసీదులు కానీ ఇంకా వేరే చర్చిలు కానీ కట్టినటువంటి వాటిని మనం పూర్వీకులు నిలబెట్టినటువంటి మందిరాలను కానీ ఇంకేంటి వాటిని కానీ మనం పునరుద్ధరించుకుంటున్నాము. ఆ రామ మందిరం అనేది మన హక్కు, ప్రతి ఒక్క భారతీయుని హక్కు. సాంప్రదాయాల్లో కానీ రాముని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలని అంటాం. ఎందుకని ఆయన ప్రజల ఒక తల్లికి పుట్టినటువంటి వ్యక్తి, ఎక్కడో భగవంతుడి లెక్క కాదు.
ఆయన కూడా పరిపాలించి అన్ని కష్టాలను అనుభవించి అన్నిటినీ ఎదుర్కొని రాజ్యాన్ని ఏలినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. ఆయనకు మందిరం కట్టడం అనేది ఉన్న లౌకికవాదులు తప్పుగా భావిస్తున్నారు. అది కాకుండా మనం ముందుకు వెళ్ళాలంటే మన భారతదేశం రేపు రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలలో నంబర్ 1గా నిలబెట్టాలి అంటే ఇప్పుడున్నటువంటి ఒక పరమాత్ముడు లాంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీని ఓడగొడతామంటున్నారు కదా అన్న. అంటే ఈసారి నరేంద్ర మోడీ వస్తే సనాతన ధర్మం రాజ్యం వెళ్తుందని ఖర్గే అంటున్నాడు, ఏసీసీ అధ్యక్షుడు ఆయన. ఇక్కడ శక్తి అనేది నిర్మూలించాలి అని చెప్పి అక్కడ మన రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి జై శ్రీరామ్ అంటే కడుపు నిండదని కేటీఆర్ అంటున్నాడు. ఇవన్నీ ఎలా చూడొచ్చు? ఖర్గే గారు ఆయనకు ఉన్నటువంటి ఏజ్ తత్వంలో మాట్లాడుతున్నారా, మరి ఆయనకు ఉన్నటువంటి అవగాహనతో మాట్లాడుతున్నారా, ఇది విషయం తెలియడం లేదు. ఎందుకంటే ఖర్గే గారు అంటున్నారు లౌకికవాదం అనేది, లౌకికవాదం అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ జీవిస్తున్నటువంటి వారు, ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి వాళ్ళు జీవిస్తున్నారు. అందులో శక్తి అనేది ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి శక్తి కావాలి. శక్తి లేనిది ఎలాంటిది కూడా ముందుకు సాగదు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దకు శక్తి ఉంటేనే ఆ కుటుంబం నడుస్తుంది. అట్లాగే మన భారతదేశానికి శక్తి లాంటిది ఒక పీఠం. ఆ పీఠాన్ని నిలబెట్టినప్పుడు ఆ శక్తి పోతుందంటే ఆయనకున్న ఇంగిత జ్ఞానం మరి ఇంకే విషయమో మనకు అవగాహన వారే చెప్పాలి. ఇక విషయానికి వస్తే బీఆర్ఎస్ నాయకులు జై శ్రీరామ్ అనే విషయాన్ని ప్రతి వ్యక్తికి ఒక దైవం అనేది ఉంటుంది. జై శ్రీరామ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. అది ఒక సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి ఒక వాక్ చాతుర్యం. జై శ్రీరామ్ అంటే మనకు హనుమంతుని ఇచ్చే శక్తిని మనకు కలుగజేస్తాడు. అలాంటిదే జై శ్రీరామ్. ఆయనకు తారక రామారావు గారు అనే పేరు పెట్టుకున్నారు. తారక రామారావు గారు అనే పేరులోనే రాముడు అనే పేరు ఉన్నది కదా, అది ముందు తీసేసుకోమనండి. అంటే ఇప్పుడు మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఒకవేళ ఏర్పడితే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? తప్పకుండా ఇప్పుడు అంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు అంటున్నటువంటి 400 పార్ అనే ఏదైతే నినాదం ఉందో దాన్ని మించి వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి యూత్ ఇప్పుడున్న ఓటర్లు కూడా ఒక అవగాహనతో ఉన్నారు. మన దేశం ముందుకు నడవాలి అంటే ఒక మంచి వ్యక్తి కావాలి. ఈ 10 ఏళ్లలో పరిపాలించినటువంటి వ్యక్తి ఎన్ని మంచి పనులు చేశారు అనేది ప్రతి యువకునికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువకుడు ఆలోచిస్తున్నాడు. ఆ యువకుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకే కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడమే కాదు, ప్రతి చెప్పినటువంటి 400 పైచీలకే కాదు అంతకన్నా ఎక్కువ వస్తాయని నేను అవగాహన అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.